చిన్నారులతో డ్రైవింగ్ చేయించకూడదు అని ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా మళ్లీ చిన్నారులతో డ్రైవింగ్ చేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నియమాలు బాగా తెలిసిన పోలీసులే చిన్నారులతో డ్రైవింగ్ చేయిస్తుంటే, అందులోనూ 6 ఏళ్ల చిన్నారితో కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఇలాంటి ఘటనలు సమాజాన్ని షాక్ గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. తాజాగా హైదరాబాద్ లో ఒక పోలీస్ అధికారి తన 6.5 ఏళ్ల మనవరాలికి రద్దీగా ఉన్న మెయిన్ రోడ్ పై కార్ డ్రైవింగ్ నేర్పించడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఘటన పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఎస్ఐ పైన కేసు నమోదైంది. ఈ ఘటన వివరాలలోకి వెళితే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ ప్రధాన రహదారిపై జరిగిన ఘటన అందరినీ షాక్ గురి చేసింది. కార్ డ్రైవింగ్ సీట్ లో 6.5 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్ చేయించిన ఎస్ఐ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ పూజారి తిరుపతి తన 6.5 ఏళ్ల మనవరాలిని కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి స్టీరింగ్ ఇచ్చి కారు నడపడం నేర్పించారు. రద్దీగా ఉన్న రోడ్డు పైన చిన్న పాప కారు నడపడం చూసిన స్థానికులు, తోటి వాహనదారులు ఆందోళనకు లోనయ్యారు. వెంటనే కారుని అడ్డుకుని లోపల ఉన్న ఎస్ఐని నిలదీశారు. చిన్నారి మా తాత ఎస్ఐ తెలుసా అంటూ ప్రశ్న. ఇంత రద్దీలో చిన్నారి కారు నడపడం దేనికి? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత అంటూ ఆయనను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ తిరుపతి తన తప్పును సమర్థించుకుంటూ ఇది ఆటోమేటిక్ కాదు, కంట్రోల్ అంతా నా చేతిలోనే ఉంది, ప్రమాదం ఏమీ జరగదు అంటూ వాదించారు. అయితే అంతలో డ్రైవింగ్ సీట్ లో ఉన్న చిన్నారి మా తాత ఎస్ఐ తెలుసా అంటే అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ మాట్లాడింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఎస్ఐపై కేసు. సంఘటన స్థానికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇది ఆటో బాబు పిల్లతో నడిపిస్తుంటారు. ఏమైంది? మీ తాత పోలీసా? ఇది ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? చిన్న ఆర్టీఓ రూల్స్. ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకు బండి నువ్వు. అరే ఊట రోడ్డు నీ సొంతం కాదు, నీ సొంతం కాదు కదా. గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ నీ సొంతం కాదు. గ్రౌండ్ లో పోవాలి, ఇక్కడ పోవద్దు నువ్వు. బండి నీ సొంతం కాదండి, రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామో స్టీరింగ్ ఇచ్చినావు. ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేయదలుచుకున్నారు? నువ్వు ఎస్ఐ అంటుంది కదా చెప్పు. మీరు చెప్పండి. మీరు మిమ్మల్ని బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన. జరిగే బాబు ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి. ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలుంటాయి, వేల మంది ప్రాణాలుంటాయి. ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఏం చేయమంటావు చెప్పు? అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్ లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి? చిన్న పాపకం డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు అమ్మాయి అప్పుడు ఆమె చేపిస్తావా? ఓకే.